రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. అమెరికా భారత్ ట్రేడ్ డీల్పై అనిశ్చితలు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి లేవడం లేదు, కనిష్ట స్థాయికి చేరింది. అంతకంతకు దీని విలువ దిగజారిపోతూనే ఉంది. ప్రస్తుతం రూపాయి విలువ 91 రూపాయి కాగా మొదటిసారికి జీవితకాల కనిష్టానికి చేరింది. ఇప్పటికే మొదటిసారి కనిష్టానికి చేరిన రూపాయి రాబోయే రోజుల్లో 100 రూపాయల మార్కును దాటుతుందనేసి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. ఏకంగా 91 మార్కు దాటిన రూపాయి జీవితకాల కనిష్టానికి తాకింది. క్రితం సెషన్లో డాలర్ పోస్తే 90 రూపాయల 78 వద్ద ముగిసిన రూపాయి విలువ ఈరోజు ప్రారంభంలోనే 91.14 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. ఇటు చూస్తే స్టాక్ మార్కెట్లు కూడా స్టాక్ మార్కెట్స్ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. మళ్ళీ సెన్సెక్స్ 50 పాయింట్లకు దిగువకు, నిఫ్టీ 26,000 దిగువకు పడిపోయింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు గత 2 వారాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో సైతం ప్రతికూల సంకేతాలు, రూపాయి విలువ పడిపోవడం మార్కెట్లో షేర్ల పతనానికి కారణమయ్యాయి. వీటి కారణంగా మెటల్, రియాలిటీ, ఫైనాన్స్ రంగ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచుతాయి. దీంతో సెన్సెక్స్ 534 పాయింట్లకు పడిపోయి 84,680 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 167 పాయింట్లు పడిపోయి 25,860 వద్ద ముగిసింది. ఈరోజు సెన్సెక్స్లో 50 స్టాక్స్లో 30 స్టాక్స్లలో 23 స్టాక్స్ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. యాక్సిస్ బ్యాంక్, జొమాటో 5% తగ్గాయి. టైటాన్, ఎయిర్టెల్ దాదాపు 2% లాభపడ్డాయి. ఇక నిఫ్టీలో 50 స్టాక్లలో 39 స్టాక్లు క్షీణించాయి. ఎన్ఎస్సిలో బ్యాంకింగ్, రియాలిటీ, మెటల్, ఆటో, ఫార్మాస్యూటికల్ స్టాక్స్ నష్టాల్లో తేలాడాయి. మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్లు లాభాలతో ముగిశాయి. అయితే ఇటు చూస్తే ప్రపంచ మార్కెట్లో కూడా నష్టాలు బాటపడ్డాయి. ప్రపంచ మార్కెట్లు సైతం డీలా పడిపోయాయి. అక్కడ సూచీలన్నీ నష్టాలతోనే ముగించాయి. ఆసియా మార్కెట్లో కొరియాకు వచ్చి 2.24% తగ్గి 3,990 వద్ద, జపాన్ నిక్కీ ఇండెక్స్ 1.5% తగ్గి 49,383 వద్ద ముగిశాయి. హాంకాంగ్ చెందిన హాంగ్ సెంగ్ సూచీ 1.5% తగ్గింది. చైనా షాంఘై కంపోజిట్ 1.1% తగ్గింది. అమెరికా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే యుఎస్ డౌ జోన్స్ 0.086% తగ్గి 48,416 వద్ద ముగిసింది. అదే సమయంలో నాస్డాక్ కంపోజిట్ 0.59%, S&P 500 0.16 వరకు పడిపోయాయి. దీంతో భారత్లోనే కాక ప్రపంచ మార్కెట్లు కూడా నష్టాల బాట పయనిస్తున్నాయి.